చోట చూస్తూ ఉంటాం. కొన్ని వస్తువులు చూడడానికి బాగానే కనిపిస్తాయి, కానీ దాని లోపల శక్తి ఉండదు. ఆ శక్తి అనేది వస్తువులో లేదు అని అంటే అప్పుడు దానివల్ల ఏ పని జరగదు. అలాగే మన శరీరంలో అవయవం ఉంటుంది, ఏదైనా దానికి చూడడానికి మామూలుగానే కనపడుతుంది, కానీ దాంట్లో శక్తి లేదు. ఆ చేతిలో కాళ్ళలో శక్తి లేదు, చూడడానికి మామూలుగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అందులోపల శక్తి లేదు అని అంటే అప్పుడు మనం ఏ పని చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క వస్తువులోనూ శక్తి అనేది ఉండాలి. ఆయా కార్యాన్ని నిర్వర్తించగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడే ఆ పని ఆయా సాధనాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తిని ఈ జగత్తుకి ఇచ్చేటటువంటి అమ్మవారి యొక్క ఆరాధన మన దేశంలో అనాది కాలంగా జరుగుతూ ఉన్నది. దేవతలు, ఋషులు, మహాపురుషులు, పెద్ద పెద్ద విద్వాంసులు, కవులు అందరూ కూడా విశేషంగా జగన్మాత యొక్క ఆరాధనను చేసి అనేక రూపాల్లో ఆ జగన్మాత యొక్క ఆరాధనను విశేషంగా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వారు అనేక అద్భుతమైనటువంటి స్తోత్రాలని అమ్మవారి మీద రచించారు. సౌందర్యలహరి మొదలైనటువంటి అనేక అద్భుతమైన స్తోత్రాలని అమ్మవారి మీద రచించారు. ఇవాటి వరకు కూడా ఆ సౌందర్యలహరి స్తోత్రానికి సమానమైనటువంటి ఇంకో స్తోత్రమే లేదు. అంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శంకరాచార్యులు రచించి అమ్మవారి యొక్క ఆరాధనను విశేషంగా చేశారు. విశేషంగా శృంగేరి క్షేత్రంలో శారదా అమ్మవారిని ప్రతిష్టాపించారు. శంకరాచార్యుల వారు మన యొక్క సనాతన హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కులను 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. అందులో మన దక్షిణ భారతానికి ఒక పీఠంగా ఈ శృంగేరి పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠాన్ని స్థాపిస్తూ శృంగేరి క్షేత్రంలో ఈ పీఠాన్ని స్థాపిస్తూ ఈ పీఠం యొక్క అధిష్టాత్రి దేవతగా శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు కాబట్టి ఈ పీఠాన్ని శారదా పీఠము అని అన్నారు. కాబట్టి అటువంటి ఈ పీఠంలోనూ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా అనాది కాలంగా ఆ జగన్మాత యొక్క ఆరాధనను చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం అనేది వచ్చి మన దేశంలో పరంపరగా వస్తూ ఉన్నది. విశేషంగా ఆర్య వైశ్య సంఘం వారు అనాది కాలంగా ప్రాచీన కాలం నుంచి కూడా విశేషంగా అమ్మవారి యొక్క అనేక స్వరూపాల్లో ఇవన్నీ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. ఒకే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క ఇన్ని స్వరూపాలు, ఇన్ని రూపాల్లో అమ్మవారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క అనేక స్వరూపాల్లో అనేక నామాల్లో విశేషంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడం, అక్కడి నుంచి కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడం, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ పట్టణంలో వీరందరూ కూడా విశేషంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శాశ్వతంగా ఉండిపోయేటటువంటి ఒక దేవస్థానాన్ని, శిలామయమైనటువంటి దేవస్థానాన్ని నిర్మించాలి, అనేక శతమానాల పాటు చక్కగా స్థిరంగా ఉండేటటువంటి ఒక దేవస్థానాన్ని నిర్మించాలి అనేటటువంటి సంకల్పంతో ఈ దేవస్థానాన్ని నిర్మించి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ దేవస్థానంలో ప్రతిష్ట, గృహాభిషేకాలు ఇవన్నీ అయిన తర్వాత ఆ అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యం ఇక్కడ విరాజమానమై ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ నిరంతరం పూజ ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరగాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా శ్రద్ధగా చక్కగా చేయాలి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎందుకంటే దేవస్థానాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అంతకంటే కూడా పెద్ద విషయం ఏమిటి అంటే నిర్మించిన తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా సదాచారము, సంప్రదాయం, పవిత్రత వీటికి ఏ విధమైనటువంటి భంగము కలగకుండా ఆ దేవస్థానాన్ని చక్కగా నిర్వహించడం అనేటటువంటిది అంతకంటే కూడా పెద్ద విషయం, అంతకంటే కూడా గొప్ప విషయం. కాబట్టి ఈ విషయం గురించి కూడా చక్కగా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా విశేషంగా ఇక్కడ చేయవలసి ఉన్నది. తద్వారా ఆ అమ్మవారి యొక్క విశేషానుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి మన ఇంటికి ఒక పెద్ద అతిథిని పిలిపించాం. మన ఇంటికి ఒక పెద్ద, ఆయన చాలా పెద్ద వ్యక్తి, అటువంటి ఒక వ్యక్తిని మనం చాలా కష్టపడి ఆయన మన ఇంటికి తీసుకురావడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి ఆయన మన ఇంటికి తీసుకొచ్చాం.
కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తగినటువంటి ఆతిథ్యం చేయలేదు, తగినటువంటి ఉపచారాలను చేయలేదు అని అంటే ఏమవుతుంది? తద్వారా మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ భగవంతుడికి ఆలయాన్ని నిర్మించి భగవంతుడిని ప్రతిష్టాపించడం అనేది ఎంత పెద్ద విషయమో అంతకంటే కూడా పెద్ద విషయం ఏమిటి అంటే, ఎలాగైతే మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని పిలిపించడం అనేది ఎంతో పెద్ద విషయం. అంతకంటే కూడా ఇంకా పెద్ద విషయం ఏమిటి అంటే, ఇంటికి వచ్చినటువంటి అతిథిని చక్కగా చూసుకొని చక్కగా ఆతిథ్యం ఇచ్చి సత్కారం చేసి పంపించడం. ఆయన సంతోషంగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథి సంతోషంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళేట్టుగా చేయడం అనేది కూడా అది ఎంతో అవసరం. కానీ ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇక్కడైతే ఇంటికి వచ్చినటువంటి అతిథి కొన్నాళ్ళు ఉంటాడు, మీ సత్కారం స్వీకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఒకసారి దేవస్థానం నిర్మించాము, అమ్మవారు వచ్చింది అంటే ఇంకా అమ్మవారు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. అందుకే లేకపోతే రోజున ఈ కుంభాభిషేక ప్రక్రియలో అమ్మవారి యొక్క ప్రార్థన చివరికి అంతా ప్రతిష్ఠ అంతా చేసిన తర్వాత, ఆవాహన చేసి ప్రతిష్టాపన చేసిన తర్వాత చివరికి ఒక శ్లోకాన్ని చెప్పేది శాస్త్రంలో ఉన్న ఒక పద్ధతి ఉంది. ఏమిటి అంటే, స్వామిని అఖిల లోకేష్ యావత్ చంద్ర దివాకరో తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధి గురు అని ఒక ప్రార్థన చేసే పద్ధతి. ఎక్కడ కుంభాభిషేకం చేసినా కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తాం. అంటే దీని అర్థం ఏమిటి? సమస్త జగత్తుకి తల్లి అయినటువంటి నువ్వు సూర్య చంద్రులు ఉండేంత వరకు ఈ మూర్తిలో ఉండి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉండు అని ప్రార్థించడం. అదే ఈ ప్రార్థన యొక్క అర్థం. ఇక్కడ నీ యొక్క సాన్నిధ్యాన్ని, సూర్యచంద్రుడు ఉండేంత వరకు నీ యొక్క సాన్నిధ్యాన్ని ఇక్కడ నువ్వు ప్రసాదించి మమ్మల్ని అందరినీ కూడా నిరంతరం చక్కగా చూసుకో అని ఆ అమ్మవారి యొక్క ప్రార్థన. కాబట్టి ఈ రకంగా ఎక్కడ ప్రార్థన చేసి ఎక్కడ ప్రతిష్ఠ చేసినా కూడా ఆ ప్రతిష్టా విధానంలో ఇటువంటి శ్లోకం అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఇది ఇంకా గొప్ప విషయం. ఆ వచ్చినటువంటి అమ్మవారు నిరంతరం ఇక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇంకా విశేషంగా దాని యొక్క నిర్వహణలో కూడా ఎంతో శ్రద్ధగా చేయడం, ఇక్కడ దేవస్థానం యొక్క పవిత్రతని చక్కగా కాపాడుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని కూడా అందరూ కూడా చక్కగా గమనించి తర్వాత జరగవలసినటువంటి పనులన్నింటినీ కూడా ఇక్కడ ఆచారం సంప్రదాయం దానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చక్కగా చేసి ఆ దేవస్థానం యొక్క పవిత్రతను చక్కగా కాపాడాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మవారు ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రనామాలు, అమ్మవారి యొక్క లలితా శాస్త్రనామం ఉంది. అందరూ చాలా మంది చదివే అలవాటు ఉంటుంది. చాలా మంది శాస్త్రనామం పారాయణ చేస్తుంటారు. చాలా మంది ఆ శాస్త్రనామ పారాయణం చేసేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఒక్కొక్క నామానికి చాలా గొప్ప అర్థాన్ని శాస్త్రంలో చెప్పారు. అందులో ఒక రెండు నామాలు ఉన్నాయి. ఏమిటి? నిజాజ్ఞ రూప నిగమ పుణ్య ఫలప్రద అని ఒక రెండు నామాలు ఉన్నాయి. ఏమిటి దీని అర్థం? ఈ రెండు నామాల యొక్క అర్థం ఏమిటి అంటే, మొదటి నామం నిజాజ్ఞ రూప నిగమ అనేది మొదటి నామం. దీని అర్థం ఏమిటి అనంటే, నిగమం అనే శబ్దానికి సంస్కృతంలో వేద శాస్త్రాలు అని అర్థం. వేదములు, అలాగే ఆ వేదాలను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, వీటిని నిగమములు అని శాస్త్రంలో అంటారు, సంస్కృతంలో అంటారు. ఇవన్నీ కూడా నిజాజ్ఞ, అమ్మవారి యొక్క ఆజ్ఞా రూపములు ఈ వేద శాస్త్రములన్నీ కూడా. అంటే వేదముల్లో ఏముంది? సత్యం వద, ధర్మంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని వేదంలో ఆదేశం. వేదం మనకి ఆదేశిస్తోంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తల్లిదండ్రుల్ని దేవుడు భగవంతుడిలాగా చూసుకోవాలి, దేవుడిలాగా చూడాలి. ఆచార్య దేవో భవ, గురువుని దేవుడిలాగా భావించాలి. సత్యం వద, సత్యాన్ని పలకాలి. ధర్మంచర, ధర్మాన్ని ఆచరించాలి అని ఇలా ఉపదేశాలని, ఇలా ఆజ్ఞల్ని వేదం మనకి చేస్తూ ఉన్నది. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరివి అనంటే, అమ్మవారే ఈ వేదవాక్యముల రూపంలో మనల్ని ఆదేశిస్తూ ఉన్నది అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అని చెప్పారో, ఏం చెయ్యకూడదు అని వేదశాస్త్రాల్లో చెప్పారో, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞలు. అమ్మవారే మనకి చెప్తోంది నేరుగా, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, వీటినే ధర్మాధర్మాలు అని అంటారు. అంటే వేదంలో ఏం చెయ్యాలి అని చెప్పారో అదే, వేద శాస్త్రాల్లో దేన్ని చేయమన్నారో అదే ధర్మం, దేన్ని చేయకూడదని చెప్పారో అదే అధర్మం. కాబట్టి అమ్మవారు ఏం చేసింది అంటే, ఈ ప్రపంచాన్ని సృష్టించి, ప్రజలందరినీ కూడా సృష్టించి, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే మనకు కావలసినటువంటి శ్రేయస్సు మనకి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం, ఆ మార్గాన్ని మనకి తెలియజేయడం కోసం వేద శాస్త్రంలో అమ్మవారు ఉపదేశించింది. ఆ వేద శాస్త్రంలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అమ్మవారు మనకి చెప్తూ ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి, అంటే వేదశాస్త్రం మనందరినీ, ఈ ప్రపంచాన్ని సృష్టించింది, సమస్త జీవరాశుల్ని అమ్మవారు సృష్టించింది. అలాగే అక్కడ ఇంకొక నామాన్ని కూడా మనం చూస్తాం, ఆ బ్రహ్మ కీట జనని అని ఒక నామం ఉంటుంది.
అంటే ఆ బ్రహ్మ కీటకం అంటే బ్రహ్మ నుంచి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుంచి ఒక చిన్న కీటం, చిన్న ప్రాణి వరకు అందరినీ కూడా సృష్టించింది అమ్మవారు. సమస్త జీవరాశుల్ని సృష్టించింది అమ్మవారు. కాబట్టి ఇలా అందరినీ, సమస్త జీవరాశుల్ని సృష్టించి అందరూ కూడా ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేటువంటి, ఏ మార్గంలో వెళ్ళకూడదు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వేద శాస్త్రముల ద్వారా అమ్మవారు మనకు ఉపదేశించింది. అలాగే ఈ ఉపదేశాలని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధి శక్తిని మనకి ఇచ్చింది. అర్థం చేసుకుని ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటటువంటి వివేకాన్ని కూడా మనకిచ్చింది. ఆ బుద్ధి శక్తిని కూడా అమ్మవారు మనకి ఇచ్చింది. ఆ పనులను చేసేటటువంటి ఒక శారీరకమైన కర్తృత్వ శక్తిని కూడా అమ్మవారు మనకి ఇచ్చింది. ఇంత చేసేసింది. కాబట్టి ఇదంతా చూసి మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, అమ్మవారు ప్రపంచాన్ని సృష్టించింది, జీవరాశుల్ని సృష్టించింది, ఈ వేదము శాస్త్రంలో ఉపదేశాన్ని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ఉపదేశించింది, వాటిని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధి శక్తిని మనకి ఇచ్చింది, ఆ పనులను చేయగలిగేటటువంటి శక్తిని మనకి ఇచ్చింది, ఇవన్నీ చేసింది. ఇక మనం ఏం చెయ్యాలి అని అంటే, ఇంకా మన కర్తవ్యం ఏమిటి అని అంటే, ఏం చెప్పారో దాన్ని చేయడం, ఏం చేయకూడదని చెప్పారో దాన్ని చేయకుండా ఉండడం. ఇది మనిషి యొక్క కర్తవ్యం. మన యొక్క కర్తవ్యం ఇది. ఏది చేయమని వేద శాస్త్రాలలో ఏం చేయమంటున్నారో వాటిని చేయడం, దేని చేయకూడదని చెప్పారో వాటిని చేయకుండా ఉండడం. ఒకవేళ ఏది చేయమన్నారో దాన్ని మనం చేస్తే దానికి తగినటువంటి ఫలం కూడా మనకు వస్తుంది. ఏం చేయకూడదని చెప్పారో దాన్ని చేస్తే కూడా దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది. అంటే ఏం చేయమన్నారో దాన్ని చేయడమే ధర్మము అని అంటే, ఏం చేయకూడదన్నారో దాన్ని చేయడమే అధర్మం, పాపము అని అంటే. కాబట్టి అక్కడికి ఏమైంది, పాపం చేసినా దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది, పుణ్యం చేసినా కూడా దానికి తగినటువంటి ఫలం మనకు వస్తుంది. మళ్ళీ ఆ ఫలాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే మళ్ళీ అమ్మవారి. అందుకే తర్వాత నామంలో ఏముంది అంటే, పుణ్య ఫలప్రద అని ఉంది. పుణ్యం అంటే ధర్మం, పుణ్యం ధర్మం రెండింటికి ఒకటే అర్థం. అపుణ్యం అంటే పాపం అని అర్థం. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా చెప్పడం అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ప్రతిసారి రోజు వచ్చి అది ఇది చేయని చెప్పదు. మళ్ళీ అమ్మవారు ఏం చేయాలో చెప్పేసింది, ఒకసారి చెప్పేసింది, దాన్ని అర్థం చేసుకోగలిగే బుద్ధిశక్తిని ఇచ్చేసింది. ఇంకా మీరు చేసుకోండి ఏం చెప్పేసింది. ఆ తర్వాత ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే దాన్ని చక్కగా ఆలోచించి ఏది చెయ్యాలో దాన్నే చేయడం, ఏది చేయకూడదని చెప్పారో దాన్ని వదిలిపెట్టడం అనేది మనందరి యొక్క కర్తవ్యం. దీన్ని కనుక మనం చక్కగా చేస్తే, అంటే పుణ్యాన్ని చేసినా కూడా మళ్ళీ దాని ఫలాన్ని అమ్మవారే ఇస్తుంది, పాపం చేసినా కూడా దాని ఫలాన్ని అమ్మవారే మనకి ఇస్తూ ఉంటుంది. అందుకే తర్వాత మళ్ళీ చెప్పారు పుణ్య ఫలప్రద అని అమ్మవారి గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ